హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పులిహోర అనేది ప్రిపేర్ చేద్దాం. దీనికి కావాల్సింది చింతపండు మగ్గు, దానికి చింతపండు, పలుకులు, కరివేపాకు అన్నీ కలిపి వేపేసి ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకుంటే దానికి రైస్లో మిక్స్ చేసుకుంటే మనకి పులిహోర అనేది తయారవుతుందండి. ఇప్పుడు మేకింగ్ చూద్దాం. ముందుగా రైస్ తీసుకుంటాం క్వాంటిటీ బట్టి. దానికి చింతపండు మగ్గేస్తుంది అన్నమాట. ముందుగా ప్రిపేర్ చేసుకునేది ఇదంతా మళ్ళీ బాగా మిక్స్ అయిన తర్వాత టేస్ట్ని సాల్ట్ వేసుకుంటాం. సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలుపుతుంటే ఆటోమేటిక్గా కలర్ అనేది వచ్చేస్తుంది మనకి. చూస్తున్నారు కదా. మా ఛానల్ అనేది ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ పెడుతుంటాం. అన్ని ఛానళ్ళు కలిపి మన దాంట్లోనే ఉంటాయి. లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. పులిహోర కలుపుతున్నారు చూసారా, చక్కని కలర్ వస్తుంది. రుచికరమైన పులిహోర రెడీ అవుతుంది. చూడడానికి చాలా అందంగా ఉంది. టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీరు ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. ఉండలు లేకుండా నీట్గా కలుపుకుంటే బాగా వస్తుంది సార్. అలా పైన అలా అంటే మరీ గట్టిగా చేయకుండా పైన అలాగా పొంగుతూ ఉంటే నీట్గా మంచిగా బాగా కలుస్తుంది. చూసారా మంచిగా కలుస్తుందా, పొడి పొడిగా నీట్గా వస్తుంది అన్నమాట. ఆయిల్ చాలకపోతే ఆయిల్ అనేది వేసుకోండి. నాకైతే సరిపోయింది. మీ క్వాంటిటీని బట్టి మీరు చూసుకుని వేసుకోవాలి. అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమంది ఇష్టం ఉండదు ఆయిల్ అనేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సాల్ట్ అనేది వేసిన తర్వాత ఇంకా మళ్ళీ బాగా మిక్స్ చేస్తున్నారు. చూడండి చక్కగా రెడీ అయింది. చూసారా ఎంత క్వాలిటీగా ఉందో. లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోలు వస్తాయి మీకు. గంట సింబల్ పెట్టుకోండి. గంట సింబల్ ఆల్లో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పులిహోర అనేది. ఇంకా సర్వ్ చేసుకుని తినడమే మన పని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.